నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతీయ పార్టీలకు ఏమైంది? ఒకవైపు ఆస్తుల గొడవలు, మరోవైపు రాజకీయ ఆధిపత్య పోరు. రెండు చోట్ల తిరుగుబాటు చేసింది చెల్లెళ్లే. తమకి అన్యాయం జరుగుతుందని ఆందోళన చేస్తున్నారు. తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం సంచలనంగా మారింది. తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ బయటకు రావడంతో గులాబీ పార్టీలో కలకలం మొదలైంది. మరోవైపు తనని రాజకీయంగానూ ఆస్తుల పరంగానూ తన అన్న జగన్ తనని మోసం చేశారని షర్మిల ఏకంగా జగన్పై తిరుగుబాటు చేశారు. ఈ ఇద్దరి మధ్య చాలా పోలికలే ఉన్నాయి. ఇద్దరూ సొంత పార్టీ కోసం కష్టపడినవారే. ఇద్దరూ మహిళా నేతలే. ఇద్దరికీ సోదరుల నుంచి పోటీ ఎదురైంది. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. సొంత చెల్లెలకు అన్యాయం చేశారని, రోడ్డున పడేశారని ఇప్పటిదాకా ఆంధ్ర రాజకీయాల్లో జగన్ చుట్టూ ఒక సెంటిమెంట్ ఎమోషన్ ని క్రియేట్ చేసి రాజకీయంగా టార్గెట్ చేసి చివరికి జగన్ ఓటమికి కూడా కారణమయ్యారు షర్మిల. అయితే అదే తన రాజకీయ ఆస్తిగా అస్తిత్వంగా మార్చుకొని జగన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంతగానూ ఇప్పటికీ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. జగన్ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి కూడా షర్మిల కాంగ్రెస్లో నాయకత్వం వహించి సొంత చెల్లెలకు అన్యాయం చేశారు అన్న సెంటిమెంట్ ని రగిలించడమే కారణమని కూడా విశ్లేషకులు చెబుతారు. అయితే జగన్ కి ఇక మీద ఆ బాధ బెడద లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఇదే తెలుగునాట తెలంగాణలో మరో చెల్లెలు ఇంతకంటే ఎక్కువగా రాజకీయ మనోవేదన అనుభవిస్తున్నారు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారాలపట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కవిత లేఖ సంధించి పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఏకరువు పెట్టారు. దాంతో కవిత రాజకీయ రూట్ ఏమిటో, ఆమెకు బీఆర్ఎస్ లో ప్లేస్ ఏమిటో కూడా అంత గమనిస్తున్నారు. ఇక కవిత విషయానికి వస్తే ఆమె మంచి వ్యక్తి, నాయకత్వ పటిమ ఉన్న నాయకురాలు, అన్నింటికీ మించి ఫైర్ బ్రాండ్. అలాంటి మహిళా నేతకే సొంత పార్టీలో తండ్రి అధినాయకుడిగా ఉండగానే ఇబ్బందులు ఉన్నాయంటే ఇక ఏపీలో జగన్ విషయంలో షర్మిలకు నిజంగా ఎంత అన్యాయం జరిగిందో అర్థమవుతుంది. వైసీపీలో షర్మిల పాత్ర కూడా చెప్పుకోతగ్గదే. జగన్ రెక్కల కష్టం మీద పార్టీ నడిచినా 16 నెలల జైలు జీవితం, 4000 కిలోమీటర్ల పాదయాత్ర, ఇలా ఆయన చుట్టూనే వైసీపీ అల్లుకుని ఉన్నప్పటికీ షర్మిల పాదయాత్ర కూడా చెప్పుకోతగ్గదే అన్నది ఎవరైనా చెబుతారు. మరోవైపు పార్టీకి జగన్ సోదరిగా షర్మిల చేసిన రాజకీయ ప్రచారం కానీ ఇతరత్ర కానీ చూసుకున్నప్పుడు ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని చెప్పొచ్చు. ఇదే క్రమంలో కవిత 2005 నుంచి పార్టీలో ఉన్న ఆమెకే సరైన అవకాశాలు దక్కలేదు అనేది చర్చ. పైగా కేసీఆర్ తన రాజకీయ వారసత్వం కేటీఆర్కే వెళ్లాలని కోరుకుంటున్నారు అని ప్రచారం సాగుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు చూస్తే 2009లో వైఎస్ఆర్ కూడా తన రాజకీయ వారసుడిగా జగన్నే జనం ముందుకు తెచ్చి కడప ఎంపీగా గెలిపించుకున్నారని గుర్తు చేస్తున్నారు. దాన్ని జగన్ మరింతగా తన శ్రమను జతకలిపి ఈ రోజుకు ఈ స్థితికి చేరుకున్నారు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఉద్యమ నాయకురాలిగా, తెలంగాణ జాగృతి సమితి ప్రెసిడెంట్గా కవిత చేసిన పోరాటాలు కూడా అంతా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక తెలంగాణ చూస్తే రాజకీయంగా చైతన్యవంతమైన గడ్డగా చెబుతారు. అక్కడే కవిత ఇబ్బందులు పడుతూ ఉంటే ఏపీలో షర్మిల విషయంలో జగన్ చేసిన అన్యాయం ఏ పాటిది అన్నది కూడా చర్చకు వస్తుంది. ఇంకోవైపు చూస్తే రాజకీయాల్లో చెల్లెళ్లకు పరిమితమైన స్థానం ఉంటుందని పొరుగున ఉన్న డీఎంకేలో కూడా రుజువైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అక్కడ స్టాలిన్ తన చెల్లెలు కనిమూలికి ఎంపీ సీటు మాత్రమే ఇచ్చారు. వారసుడిగా కుమార్ని ప్రమోట్ చేస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా ఇది అంతటా జరిగే సహజ సిద్ధమైన ప్రక్రియగానే చూస్తున్నారు. మొత్తం మీద ఏపీలో ఇప్పటికే సొంత ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీని వెనక్కి నెట్టి షర్మిల రాజకీయాలు చేస్తుంది అన్న చర్చ ఉంది. అంతేకాదు 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత సెంటిమెంట్లు, ఎమోషన్లు అన్నీ కూడా వాడేసిన అస్త్రాలు అయిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో కవిత రాజకీయంపైనే అంత ఆసక్తి ఉంది. మరోవైపు కవిత లేఖపైన కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. కవిత బీఆర్ఎస్ వీడటానికి సిద్ధమయ్యారనే చర్చ మొదలైంది. కవిత కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఈ లేఖపై ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా అన్న కోసం ఈ విధంగా కవిత చూపిస్తున్నారని, షర్మిల తరహాలోని కవిత రాజకీయ ప్రయాణం ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. కవిత మాజీ సీఎం తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు రావడంతో తెలంగాణ రాజకీయాలను షేక్ చేసింది. తండ్రితో నేరుగా చెప్పుకునే అవకాశం,
పార్టీలో వ్యవహారాలపైన చర్చించే ఛాన్స్ ఉన్నా ఇలా ఓపెన్ గా లేఖ రాయటం వెనుక ఉద్దేశం ఏంటనేది అంతు చిక్కని అంశంగా మారింది. దీనిపైన బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరు స్పందించలేదు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఖాయమంటూ సాగుతున్న ప్రచారం వేళ ఈ ప్రతిపాదన ఇష్టం లేని కవిత ఈ తరహాలో లేఖ రాశారని చర్చ సాగుతుంది. అయితే బీజేపీ పొత్తు అంశాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. ఈ లేఖ ద్వారా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కవిత లేఖతో షర్మిల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తన తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు, రాజకీయ వారసత్వం విషయంలో జగన్తో విభేదించి షర్మిల బయటకు వచ్చారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణలో పోటీకి సిద్ధమయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతల చర్చలతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ లో ఏపీకి పీసీసీ చీఫ్ అయ్యారు. ఇప్పుడు తన అన్నపైనే రాజకీయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతుంది. ఇందుకు హరీష్ సైతం మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో కవిత రాసిన లేఖ ద్వారా ఈ ప్రతిపాదనకు కవిత సుముఖంగా లేరా అనే సందేహం కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కవిత యాక్టివ్గా పనిచేశారు. సంస్థగా జాగృతిని బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు. గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్ చేరుకున్న ఆమె కొద్ది నెలలు మౌనం దాల్చారు. 4 నెలల నుంచి తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెరిగిందని, తమకు తిరిగి అధికారం ఖాయమని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్న వేళ కవిత లేఖ అంతు చిక్కటం లేదు. షర్మిల తరహాలోనే కవిత వ్యవహరిస్తారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరుతారని జోస్యం చెబుతున్నారు. మరి కవిత ఏం చేయబోతున్నారు? షర్మిల తరహాలో వ్యవహరిస్తారా? బీఆర్ఎస్ వీడుతారా? లేక తన కుటుంబ పార్టీలోనే కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి కుట్రలు చేస్తున్నారని, ఇప్పటికే 101% ప్రయత్నించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రతిపాదనను తాను వ్యతిరేకించారని చెప్పారు. బీజేపీ కావాలని నన్ను లిక్కర్ స్కామ్లో ఇరికించి జైలుకు పంపించింది. ఆ టైంలోనే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన వచ్చింది. నేను తీవ్రంగా వ్యతిరేకించాను. అవసరమైతే ఇంకొన్ని నెలలు జైల్లోనైనా ఉంటారని నా తండ్రి కేసీఆర్ కు చెప్పాను. పార్టీని బీజేపీలో కలిపేస్తే కార్యకర్తను మోసం చేసినట్టవుతుందని వివరించాను. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని వ్యతిరేకించినందుకే నాపై కుట్రలు పన్నుతున్నారు అని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. తన తండ్రి కేసీఆర్ స్ట్రాంగ్ గానే ఉన్నారని, కానీ పార్టీలోని కొందరు బీజేపీలో విలీనం చేసేలా డ్రైవ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తాజాగా హైదరాబాద్లోని తన ఇంట్లో కవిత మీడియాతో చిట్చాట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటిలోనూ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి కుమార్తెలు రాజకీయ రంగంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి తీవ్రంగా పోరాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె కె కవిత, మరొకరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో తన సోదరుడిపై బహిరంగంగా దాడి చేస్తున్నారు. షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. మరోవైపు కవిత కొత్త పార్టీ పెడతారా, లేదంటే కాంగ్రెస్లో చేరి కీలక పదవి చేపడతారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.